అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు ఒక స్త్రీ పాత కక్షలు పెట్టుకొని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేసే అన్ని ప్రయత్నాలు అయితే చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మాత్రం మీరు ఉదయాన్నే సాయిబాబాను పూజించి మీరు నుడిటి పైన తెలుపు చందనం తిలకం వర్తించుకోవడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎటువంటి హాని అనేది మీ దరి చేరదు. పనుల్లో ఉన్న ఆటంకాలు చికాకులు కూడా తొలగించబడతాయి. మిత్రులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. దేవాలయాలను సందర్శిస్తారు. ఈరోజు కొన్ని వ్యవహారాల్లో అంచనాలు కొంతమందివి తప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్య సమస్యలకు ఉన్నటువంటి వారు ఆసుపత్రులను సందర్శిస్తారు. వాణిజ్య వ్యాపారస్తులు పెట్టుబడుల తొందరపాటు అయితే మానుకోవాలి. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ వర్గాలకు చికాకులు ఉన్నటువంటి విషయాల్లో దూరంగా ఉంటేనే మంచిది. ఐటీ నిపుణుల సేవలు వృధా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి విద్యార్థులకు కొన్ని అవకాశాలు తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. మహిళలకు నిరాశ తప్పదు. ఇటువంటి దోషాలు కలవారు గ్రహాల నక్షత్రాలను బట్టి సంచారాన్ని బట్టి ఇటువంటి దోష నివారణ కొరకు పేదలకు గోధుమను దానం చేయాలి. మరియు రాఘవేంద్ర స్వామిని స్మరించడం ద్వారా పూజించడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది. దోష నివారణ జరుగుతుంది. కొద్దిపాటి ప్రయత్నాలతోటి మంచి ఫలితాలను రాబట్టుకోగలుగుతారు. బంధుమిత్రులతో ఉన్న వివాదాలను కానీ చికాకులను కానీ మీరు ఈరోజు తొలగించుకునే ప్రయత్నాలు చేస్తే ఉత్తమం. ఇక ఈరోజు వివాదాలకు దూరంగా ఉంటేనే మంచిది. దేవాలయాలను సందర్శించండి. ఇక వాణిజ్య వ్యాపారాలలో లాభాలు కష్టంగా కనిపిస్తున్నటువంటి వారు మాత్రము ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆచితూచి అడుగు పెట్టాలి. ఉద్యోగస్తులకైతే మరి కొంతమంది వ్యక్తులతోటి ఉద్యోగంలో చికాకులు అనేవి వస్తాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాలకు ప్రయాసాలు కూడా ఉంటాయి. విద్యార్థులకు మరింత అసంతృప్తి కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడబోతున్నాయి. స్నేహితులతోనూ బంధువులతోనూ మీ స్థాయిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తే మంచిది. మీరు మీ చెడు కోరేవారు ఎవరో మీకు బాగా తెలుసు. కాబట్టి వారికి తగిన విధంగా గుణపాఠం చెప్పాలని కూడా మీరు ఈరోజు ప్రయత్నిస్తారు. అయితే ఎవరైతే పునఃవివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారికి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అన్ని విషయాల్లో ఖచ్చితంగా చూసుకొని ముందుకు నడవడం ద్వారా మంచి ఫలితాలు అనేవి వారు సంప్రాప్తించడం కూడా జరుగుతుంది. ఈరోజు మీరు కొన్ని విషయాల్లో ఉన్నటువంటి అసంతృప్తిని తొలగించుకోవడానికి, మహిళలకు ఉన్నటువంటి సమస్యలు తొలగించుకోవడానికి కానీ, విద్యార్థులు వారి యొక్క విద్యా విషయంలో ఉన్నటువంటి సమస్యలు తొలగించుకోవడానికి కానీ గులాబీ రంగు దుస్తులను దానం చేయటం ద్వారా లేదా ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేయటం ద్వారా అంగారక స్తోత్రాలను పఠించడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది. ఇక నూతన ఉద్యోగ యోగం కూడా కలుగుతుంది. కుటుంబంలో ఉత్సాహవంతం అనేది రావడం జరుగుతుంది. కీలకమైనటువంటి సమాచారం అందుకోవడం ద్వారా మరి మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి. దైవ దర్శనాలు కూడా చేసుకుంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. రాజకీయ కళారంగాల వారికి కొత్త అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు పరిశోధనలు అనేవి అనుకూలిస్తాయని తెలుస్తుంది. మహిళలకైతే ధన లాభం కలుగుతుంది. విష్ణు సహస్రనామ పారాయణము చేయటం ద్వారా ఇక ఈరోజు అనుకోని సంఘటనలు మరి ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమందికి శ్రమ ఎక్కువగా ఉంటుంది, కానీ కొంతమందికి ఫలితం తక్కువగా ఉంటుంది. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. బంధువులను కలుసుకుంటారు. వాణిజ్య వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ మార్పులు సంభవం. రాజకీయవేత్తలు క్రీడాకారులకైతే ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉంటాయి. విద్యార్థులకు నిరాశజనకంగా ఉంటుంది. మహిళలకైతే కుటుంబ సభ్యులతోటి మరి కాస్త విభేదాలని కూడా ఉంటాయి. ఈ సమయం మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు దోష నివారణ కొరకు పరిహారం చేయాల్సి వస్తుంది. ఈ పరిహారము కొరకు మరి మీరు ఒక నల్ల బట్టను తీసుకొని దాంట్లో 8 నల్ల మెత్తకాయలు వేసుకొని మూటగా కట్టేసి మీ మీద నుండి ఎడమ చేతితోటి 16 సార్లు యాంటిక్ లాగా తిప్పుకొని వాటిని మీరు ప్రవహించినట్లో వేయటం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. దోష నివారణ జరుగుతుంది. లక్కీ సంఖ్య 66. లక్కీ కలర్ అయితే మరి పసుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.